రాజకీయ లీడర్లందరిది ఒక స్టైల్ అయితే ఏపీ నీల మంత్రి నిమ్మల రామానాయుడు స్టైల్ మాత్రం వేరే ఉంటదొల్లా. పాలల నీళ్లు కలిసినట్టే జనాలతోని మంచిగా కలిసిపోతుంటాడు. ఇక సైకిల్ మీద తిరిగి ఇంటింటికి ప్రచారం చేసుడు, మేస్త్రి అవతారం ఎత్తి సుతారి పనులు చేసుడు, రైతు అవతారం ఎత్తి బూరదల వ్యవసాయం పనులు చేసుడు, రిక్షా కార్మికులకు మద్దతుగా రిక్షా దుక్కుడు, పారిశుద్ధ కార్మికునిగా మారి మట్టి పనులు చేసుడు. ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తుగా చేసిండు నిమ్మల సారు. ఇగో ఇప్పుడు మళ్ళా గీ అవతారం ఎత్తిండు. ఇగో సూషిన్ రానుల్లా రంగురంగుల బుగ్గలతోని డెకరేషన్ చేసిన ట్రాక్టర్ ఎక్కిన మంత్రి నిమ్మల సారు ఇయాల ట్రాక్టర్ డ్రైవర్ అవతారం ఎత్తిండు. బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి అన్నట్టు ట్రాక్టర్ వెనుక ట్రాక్టర్లన్నీ లైన్ గట్టి పెద్ద ర్యాలీ తీసిండ్రు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులున్న రైతులు ఇయాల అన్నదాత సుఖీభావ పథకం పేరు మీద పాలకొల్లుల రైతులకు 9,85,00,000 రూపాయలను విడుదల చేసిండ్రు కూటమి సర్కారులు. ఇక చెక్కులు వంచే కార్యానికి పోయిండు మంత్రి నిమ్మల సారు. ఆ మీటింగ్ పోయే ముందుగాల ట్రాక్టర్ నడుపుకుంటా ఆడున్న రైతులతోని ర్యాలీ తీసిండిట్లా. ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకొని నియోజకవర్గ రైతులకు అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేసినందుకు ఆడున్నోళ్ళందరూ మస్తు ఖుషి అయిండ్రు. మీరు నచ్చినటువంటి మిల్లుకి ఇవాళ ధాన్యం కోలుకునేటువంటి వెసులుబాటు ఈ రోజు ఈ ప్రభుత్వం ఇచ్చింది. ధాన్యం అమ్మినటువంటి 24 గంటల్లోనే మీ అకౌంట్ లో జమ చేసేటువంటి విధంగా ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రైతులకు పెట్టుబడి సాయమే కాదు ధాన్యం కొనుగోళ్ల సుతం ఎసొంటి తిప్పలు లేకుండా ఎత్తున్నది కూటమి సర్కారు. పోయిన సర్కారు రైతులను దగా ఎత్తే కూటమి సర్కారు మాత్రం రైతుల పక్షపాతాన పాలన చేస్తున్నదని చెప్పుకొచ్చిండు. గిట్లా మొత్తానికి నియోజకవర్గ పబ్లిక్ కు మద్దతుగా ఏ కట్టమొచ్చినా నేనున్నా అనుకుంటా ముందుండే మంత్రి నిమ్మల సార్ను ఆడున్నోళ్ళందరూ మస్తుగా తారీఫ్ చేసిండ్రు. అల్లా